ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆ వాక్యం కూడా సహాయం చేయండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇదిగో మోషే ధ్యాన కాలంలో ఉన్నాము. ఈ సన్నిధి కోటాల్లో మాతో మాట్లాడటానికి సిద్ధపడి వచ్చిన సహాయకుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. తండ్రి, నీ మాట అయ్యా విడుదల కలిగించింది, బలమునిచ్చింది, జయమునిచ్చింది. అయ్యా స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. విన్నవారు లోబడినప్పుడు ఘనకార్యములు జరిగించారయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాము. సన్నిధిలోనే మోషేతో మాట్లాడి ఉన్నావు. ఈ సన్నిధి కోటాల్లో మాతో మాట్లాడు. ఇంకా నీ స్వరం వినలేదేమో, మేము ఒక్కసారైనా వినలేదేమో తండ్రి, మాతో మాట్లాడయ్యా. మీ చల్లని స్వరంతో మమ్మను బలపరిచి దీవించి ఆశీర్వదించి ఉదుగా సిద్ధపరచుమని త్రైక దేవుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. త్రిత్వ దేవుని కృప ఆశీర్వాదములు సన్నిధి కాంతి మనపై ప్రకాశం చేసి మహిమనుందును గాక. ఆమేన్. ప్రభువును ప్రేమ విశ్వాసులారా, ఈ 13వ తారీఖు ఉదయకాల కూటంలో మరి ముందు బ్యాటింగ్ నాకే ఇచ్చారు. అమ్మా, ముందు బ్యాటింగ్ నాకే. లెక్కైతే మన ముందు ఇంకా అధికారులు ఉన్నారు కానీ వారు రాలేకపోయారేమో. గనుక ఈ సమయంలో ఈ సహవాసం మనకు అందించిన, ఇంత గొప్ప స్థితి ఇచ్చిన త్రైక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే సన్నిధి మనకు నేర్పించి సన్నిధి పరులుగా మనం తయారు చేసిన ఆత్మీయ తండ్రి అయిన దేవదాసయ్య గారి హృదయపూర్వక మరణాత. మూడోదిగా మన బైబిల్ మిషన్ అధ్యక్షులు మరి ప్రెసిడెంట్ అయ్య గారు, వారి ఆలోచన మనం అందరం బలపడాలని. పాత నిబంధనలో అబ్రహాము తర్వాత వచ్చిన ఇస్సాకు ఒక గనుడిగా మనకు కనబడుతున్నారు. ఆయన బలవంతుడిగా కనబడుతున్నారు. ఆయన ధ్యానపరుడు. ఇస్సాకు ఎవరు చెప్పండి? ధ్యానపరుడు, సన్నిధి పరుడుగా ఉన్నారు ఇస్సాకు. అబ్రహాము ఏమో విశ్వాస వీరుడిగా ఉంటే ఇస్సాకు ధ్యానపరుడుగా ఉండి ఒక గొప్ప కార్యాన్ని జరిగించారు. అబ్రహాము గారి కాలంలో ఎన్నో బావులు త్రవ్వబడ్డాయి, చాలా బావులు త్రవ్వారు. సమృద్ధి అయిన నీటి కొరకు, జలగల నీటి కొరకు అబ్రహాము బావులు తవ్వినప్పుడు దాన్ని ఎవరు పూర్తి చేశారు? ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. ఆ బావులు ఉండకుండా పూడ్చివేశారు. సమృద్ధిగా నీరిచ్చే బావులు లేకుండా చేశారు. కానీ సాగుకారి కాలమందు దేవుడు ఆ బావులు ఏం చేశారు? తిరిగి త్రవ్వించారు. బైబిల్ మిషన్ ఎన్నో బావులు ఉన్నాయి, అర్థమైందా? మన తండ్రి గారు ఎన్నో బావులు, ఆత్మీయ బావులు, సన్నిధి సంపదలు మనకు అందించినప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు వాటిని. అవి పైకి రాకుండా, జలము పొంగకుండా మూసివేస్తున్నాడు. ఈ సన్నిధిని కూడా మూసివేయాలనుకున్నాడు. కానీ మరి ఇస్సాకు వంటి మన ప్రెసిడెంట్ అయ్య గారు ధ్యానాన్ని కలిగి, ఆత్మశక్తి కలిగి మూసివేయబడుచున్న సన్నిధి అనే బావిని త్రవ్వటానికి ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సన్నిధి బావి అన్నిటికీ మూలము, అర్థమైందా? అన్ని బావుల కన్నా గొప్ప బావి ఏదంటే సన్నిధి బావే. గనుక ఈ యొక్క ఏర్పాటులో ఈ మోషే ధ్యానాల్లో మూసివేయబడ్డ సన్నిధి బావిని ఎవరు తెరుస్తున్నారు? దేవుడు మన ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా తెరుస్తున్నారు. తెరిచే పని ఎవరిది? మనందరిది. ఎవరిదమ్మా? తెరిచే పని మన అందరిది. ఇస్సాకు దాసులు ఇస్సాకు మాటకు లోబడ్డారు. లోబడ్డారు లేదా? లోబడి ఆ బావులు తెరిచి చక్కటి జలాన్ని వారు అందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వాక్యంలోకి వద్దాము. పరిశుద్ధ గ్రంథంలో మనం 2 వాక్యాలు చదువుకున్నాము. నాకు ఇచ్చిన సిద్ధపడిన పుస్తకము సన్నిధి వన్నె అనే పుస్తకంలో సిద్ధపడ్డాను. సన్నిధి వన్నె అనే పుస్తకంలో చాలా ప్రసంగాలు ఉన్నాయి. అందులో ఉన్న ఒక ప్రసంగంలో ఉన్న స్థితి మీకు వివరిస్తాను. అందులో ఉన్న ప్రసంగం ఏంటంటే, ఒక ప్రసంగం ఏంటంటే పరిశుద్ధుల దైవ సన్నిధి. రాసుకోండి అంశము, పరిశుద్ధుల దైవ సన్నిధి. నేను సిద్ధపడిన అంశం పరిశుద్ధుల దైవ సన్నిధి.
మన తండ్రి గారు సన్నిధి గురించి ఎన్నో విషయాలు రాశారు. మరి సన్నిధి అనే మాటకు ఒక చిన్న అర్థాన్ని చెప్పారు ఆయన. ఒక చిన్న అర్థాన్ని, సన్నిధి 2 భాగాలు చేశారు సన్నిధి అనే మాటను. ఒకటో భాగం ఏంటంటే సా, రెండో భాగము నిధి. ఏం చెప్పండి? ఒకటో భాగము సా అంటే సత్ అని అర్థము, స్వచ్ఛమైన, సంపూర్ణమైన, సత్యమైన. నిధి అంటే విస్తారమైన ధననిధి అని అర్థం. సత్ అంటే మంచి, సా అంటే మంచి, నిధి అంటే బ్యాంకు అన్నారు. ఏమన్నారమ్మా? బ్యాంకు. మరి బ్యాంక్ అంటే మరి మీరు లోన్ అడిగారు కనుక లోన్లు ఇచ్చే బ్యాంక్ కాదు. దేవుని లక్షణాలు మనకు అద్దే బ్యాంకు. సత్నిధి, సన్నిధి, దాన్ని 2 భాగాలు చేశారు. సత్నిధి, సత్నిధి మంచి లక్షణము గల నిధి అన్నారు. ఇక చెడేది ఎక్కడ కనబడదు. సత్నిధి అని దాన్ని వివరించారు ఆయన. ఒకటో మాట సన్నిధి అనే దానికి అర్థం ఏంటంటే మంచి లక్షణములు గల నిధి. సన్నిధి పరుల్లో మంచి లక్షణాలు ఉండాలి. సన్నిధిలో మంచితనం మాత్రం ఉండాలి. అది లేకపోతే సన్నిధి కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది ఏం చెప్పారంటే సన్నిధికి అర్థము ప్రభువు వచ్చి వేచి ఉండే సమయం అన్నారు. అర్థమైందా? మన కొరకు వేచి ఉండే సమయము, మనం వేచి ఉండే సమయం కాదు. మనం అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చే వరకు, ఆయన చెప్పే వరకు, మనం బయటికి వెళ్ళే వరకు ప్రభువు వేచి ఉండే సమయము. ఎవరు వేచి ఉండే సమయము? ప్రభువు వేచి ఉండే సమయం అన్నారు. రెండో మాట, ఒకటి సత్నిధి, 2 దేవుడు వేచి ఉండే సమయము. ఇక మూడోదిగా చెప్తాను వినండి. ప్రభువు పరిశుద్ధులు కలిసి మరి జత చేసే సహవాసము, జత కూడే సన్నిధి. ప్రభు ఒక్కరే కాదు కానీ పరిశుద్ధులైన వారు కూడా జతగలిగి ధ్యానించే చోటు సహవాస చోటు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో మనం చూస్తే పరమగీతము, సరే ఓకే మెల్లంగా చెప్తానులే. పాత నిబంధనలో మనం చూస్తే సన్నిధి సహవాస సంబంధమైన గుర్తులు ఉన్నాయి. పెండ్లి కుమార్తె పరమగీతంలో చెబుతూ ఉంది, మన శయన స్థానము పచ్చని చోటు. సన్నిధి పాత నిబంధనలో ఉంది. 3వ అంశం చెప్పాను కదా, ఒకటి సత్నిధి, 2 వేచి ఉండే స్థలము సహవాసము, 3 ప్రభువు దూతలు పరిశుద్ధులు విశ్వాసి కలిసి ఉండే సమయము, జత కూడే సమయం. అది దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పెండ్లి కుమార్తె పరమగీతంలో చెబుతున్న మాట, పరమగీతం 1:16లో ఆమె చెప్పే మాట, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు. చాలేమ్మా, ఏముంటుంది? పెండ్లి కుమార్తె చెప్పే మాట పచ్చని చోటు. అది ఎండిపోయే స్థితి కానే కాదు, అది రమ్యమైన పచ్చని చోటు, ఫలములున్న చోటు, పద్మములున్న చోటు. నీవు నన్ను మేపుచున్నావు అని చెప్పి పెండ్లి కుమార్తె మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా అంటే నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకునుము అయ్యగారు రాశారు. ఇక వేరే ఉండదు, వ్యత్యాసం ఉండదు, వ్యత్యాసం ఉండదు. తగ్గించండి అయ్యా, వ్యత్యాసం ఉండదు, ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. ఇరువురు ఒక్కరే. అర్థమైందా? సన్నిధిలో నేను ప్రభు అనే భేదం ఉండదు, ఉండకూడదు కూడా. ప్రభువు పరిశుద్ధులు ఒక్కరైపోయే సహవాసము. పాత నిబంధనలో మనం చూస్తే యాకోబు బెన్యామీను ఏకమైపోయారు. ఒకరి ప్రాణం ఒకరితో కలిసిపోయింది. మీరు చదువుకుంటున్నారు కదా, టైం లేదు, చదివించిన వినండి. యాకోబు ప్రాణము బెన్యామీను ప్రాణం ఏమైపోయింది? ఏకమైపోయింది. సన్నిధిలో ఏక సహవాసం ఉంటుంది. అర్థమైందా? లోపలికి వచ్చే వరకు నీవుగా ఉంటావు, కానీ లోపలికి వచ్చాక ప్రభువుతో ఏకం కాకపోతే, ఏక ప్రాణము కాకపోతే, ఏక సహవాసం లేకపోతే అది సన్నిధి కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ధ్యానం చేస్తే
దావీదు యోనాతానులు కూడా బైబిల్లో ఉన్నారు. వారు ఇరువురు వేరే వేరే వారు. అయితే దావీదు యోనాతాను ఎంతగా ప్రేమించారంటే, స్త్రీలు ప్రేమించిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ వారు కలిగి ఉన్నారట. ఒక పురుషుడు స్త్రీ కలిగిన ప్రేమ కంటే మెన్నైన ప్రేమను కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా సన్నిధి సహవాసాలకు సాదృశ్యాలు పాత నిబంధనల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక వరుడు వధువు నొకటే గనుక ఇక వ్యత్యాసం కాదు, ఇక వ్యత్యాసం అని కూడా చెప్పలేము. బెన్యామీను యాకోబు వలె, దావీదు యోనాతాను వలె ఒకే సహవాసంతో ఒకే ప్రాణంతో కలిసి ప్రభువును ధ్యానించే సహవాస చోటేదయ్యా అంటే దైవ సన్నిధి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సన్నిధి అనే దానికి అర్థం ఏంటంటే, చదివిన పుస్తకంలో ఉన్న అర్థం ఏంటంటే, జవాబు వచ్చే వరకు బయటికి రాకుండా ఉండే చోటు, వరకు గోజాడే స్థలము. అవునా కదా? మనమైతే సమయం పెట్టుకుని వెళ్ళిపోతున్నాం, కానీ సమయం లెక్కైతే లేదేమో, దానికి ఉండదేమో సన్నిధికి. రాత్రి కాలమంతా పగల కాలమంతా తమ అంశము నెరవేరే వరకు కొన్ని గంటలు కొన్ని దినాలు సన్నిధిలో పరిశుద్ధులు జీవించారు. సన్నిధులు పరిశుద్ధులు జీవించారు. ప్రభువు సెలవిచ్చే వరకు వారు కదలేకపోయారు. మనమైతే గంట అయ్యాక వెళ్ళిపోతున్నాం, 3 గంటలకు వెళ్ళిపోతున్నాం, కానీ జవాబిచ్చే వరకు నేను వెళ్ళను అని పట్టుదల కలిగిన సహవాస చోటుగా కనబడుతుంది సన్నిధి. రెండవదిగా వేచి ఉండే స్థలము. మూడవదిగా ప్రభు పరిశుద్ధులు మనతో జీవించి ఏకమయ్యే స్థలము. నాలుగవదిగా జవాబు పొందే వరకు ప్రభువుతో ఉండే స్థలము. ఏం పొందే వరకు? జవాబు పొందే వరకు. ఈ అనుభవం కొరకే సన్నిధి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథంలో 2 విధాలమైన సన్నిధులు ఉన్నాయి. ఒకటి, దేవుడు మానవుని వద్దకు వచ్చుట, ఇది ఒక సన్నిధి. మానవుడు దేవుని వద్దకు వెళ్ళుట, ఇది కూడా సన్నిధే. శ్రేష్టమైనది ఏది అంటే 2 శ్రేష్టమైనవే. దేవుడు మానవుని వద్దకు వస్తాం కూడా దైవ సన్నిధే, అది మహిమగలదే. రెండవదిగా మానవుడు కూడా దేవునితో మాట్లాడటానికి వెళ్ళేది కూడా చక్కటి కార్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. గనుక జవాబిచ్చే వరకు నేను వెళ్ళను అనే పట్టుదల విశ్వాసం కలిగి ఉండాలి. ఆ పట్టుదల గల వారి సన్నిధి పరులుగా ఉంటారు. సన్నిధి పరులు అన్నారు, సన్నిధి నరులు కాదు. అర్థమైందా? నరులంటే నరజాతి, మానవులు. కానీ దేవుని పాదాలు పట్టుకుని దేవుని సహవాసాన్ని కలిగి నరులేమవ్వాలి? పరులవ్వాలి. ఏమవ్వాలి? పరులవ్వాలి. నీతి పరులు, సన్నిధి పరులు. అర్థమైందా? పరులు, పరిశుద్ధులకున్న బిరుదు, ఈ కార్యాన్ని దేవుడిచ్చారు. పరిశుద్ధులకు పరులు, వారు నరులు కాదు, లోకానికి పరులు, లోక కార్యాలకు పరులు. గనక జవాబిచ్చే వరకు నేను వెళ్ళను అనే అనుభవం ఎంతమందికి ఉంది? ఎప్పుడైనా మీరు ఆ ప్రశ్న వేసుకున్నారా? నేను ఈరోజు సన్నిధిలోకి వెళ్ళాను, ప్రభువు నాతో మాట్లాడికే వెళతాను అని ఎప్పుడైనా సిద్ధపడ్డారా? లేదు కదా. క్రమాలు చదువుతున్నాం, వాక్యం చదువు వచ్చేస్తున్నాం, కానీ ప్రభువు మాట్లాడే వరకు నేను వేచి ఉంటాను అనేవారు ఉంటే ఎవరు మాట్లాడతారు? ప్రభు మాట్లాడతారట. దేవునికి మహిమ కలుగునుగాక. అయిగా రాశారు, ప్రభువు విశ్వాసతో మృదువుగా మాట్లాడతారట. అర్థమైందా? పెద్దలు చెప్పిన మాట అనుభవాలు మీకు చెప్తున్నాను. సన్నిధి పరుల్లో తండ్రి మాట్లాడతారు, సన్నిధి పరులతో ప్రభు మాట్లాడతారు, సన్నిధి పరులతో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడతారు. యెహోవా స్వరము రోషము కలిగి బలమైనది కనుక భయము కలిగించే స్వరము దేవుని యొక్క స్వరము. ఆ స్వరానికి సన్నిధి పరులు భయపడతారట. తర్వాత ప్రభు వచ్చి నవ్విస్తారట, ప్రభు వచ్చి ఆనందింపజేస్తారట, ప్రభు వచ్చి చల్లని వార్త మనకు చెప్తారట. వేచి ఉంటే ప్రభుతో నేను వేచి ఉంటాను అనే సహవాసాన్ని కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. గనుక సన్నిధి పెట్టుకోవటం కాదు ముఖ్యం, బయటకు వచ్చేటప్పుడు జవాబుతో రావటం. దేంతో రావటం? అది సన్నిపరు లక్షణం. అర్థమైందా? అది 1 రోజైనా 3 రోజులైనా ఎన్ని రోజులైనా నేను వెళ్ళాను, మోకరించాను, ప్రభువుని అడిగాను, పొందుకున్నాను అనే అనుభవం మన మనిషిలో ఉంది. అనుభవంతో మనం ఎంత వృద్ధిలోకి వచ్చాం. ఈనాడు బలహీనలైపోతున్నాం. నిజంగా చెప్పాలంటే
భక్తి లేదు, శక్తి లేదు, దైవ సన్నిధి బలం ఏమాత్రం లేదు మనకు. చదువుకుంటున్నాం కానీ ప్రభువుతో గోజాడే స్థితి ఒక్కరిలో కూడా కనబడట్లేదు. లౌకిక కార్యాలతో నిండిపోతున్నాం గనక నోటితోనే సన్నిధి జరిగించుకుంటున్నాం కానీ, హడావుడి సన్నిధి జరిగించుకుంటున్నాం కానీ, ప్రభువా నీవు నాతో మాట్లాడితేనే బయటికి వెళతాను అనే స్థితి ఎంతమందిలో ఉంది? ఆ స్థితి అప్పట్లో కలిగి ఉండేవారు. నేను ఒకసారి ఓ పుస్తకంలో చదివాను. మరి మన పెద్దలు, తల్లులు ప్రభువు చేత నియమించబడిన వారు, సన్నిధి స్త్రీలు ప్రభువు చేత నియమించబడ్డవారు గుంటూరులో. వారు ఎవరైనా వస్తేనట, ఏదైనా అడిగితేనట వారు చెప్పేవారట, అమ్మ మేము ఏం చెయ్యం, మా కార్యం గురించి ఏం చెప్పాలి చెప్పండి, ఎలా జరిగించాలి కార్యాన్ని అంటే వారు అనేవారట, ఉండండి అమ్మా, మేము గదిలోనికి వెళ్ళి ప్రభువుతో మాట్లాడొచ్చి మీకు జవాబు చెబుతాం. ఎక్కడికి వెళ్ళి? అంతవరకు మేము మాట్లాడం. అర్థమైందా? ఆయన ఏం చెప్తే అది చేస్తాం, ఆయన మీతో చెప్పినది తప్పకుండా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ మనం పడిపోతున్నామంటే, క్రమాలు జరిగిస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ జరిగిస్తున్నాం కానీ సన్నిధిలో ప్రభు మాట్లాడడానికి ఏమి ఎలా పోతున్నాం? అవకాశం ఎలా పోతున్నాం? ప్రభు వచ్చి వెళ్ళిపోతున్నారేమో, ప్రభు వచ్చి జాలిగా చూసి వెళ్ళిపోతున్నారేమో. ప్రభువుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతే అది సన్నిధే కాదు. ఎవరు మాట్లాడితే పరిపూర్తి? ప్రభువు మాట్లాడితే. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఒకసారి ఒక గృహంలో సన్నిధి జరుగుతుంది. ఆ గృహస్థులు మన సంఘస్థులే. సన్నిధి జరుగుతుంది, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. విశ్వాసం బాగానే ఉంది కానీ బలం లేదు. పడిపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కష్టాలు పడిపోతున్నారు, ప్రార్థనలో బలవంతులు ఉన్నారు, సన్నిధిలో బలవంతులు ఉన్నారు, కానీ అపజయం కనబడుతుంది. అయ్యగారు రాశారు, సన్నిధి పరులకు నిరాశ తెస్తాడు సాతాను. ఎందుకు ఆ నిరాశ? ఏంటి ఆ నిరాశ అంటే, నా ప్రార్థన నెరవేరలేదు, ఇన్నాళ్ళు సన్నిధి చేశాను, ఇన్ని రోజులు సన్నిధి చేశాను, ఇంత ప్రయాసపడ్డాను, నా ప్రార్థన నెరవేరలేదు, ఇది నిరాశ అన్నారు. అర్థమైందా? సన్నిధి పరుగు నిరాశ చేస్తాడు సాతాను, నిరాశ తెస్తాడు తప్పకుండా. దర్శనాలు నెరవేరలేదు, దర్శనాలు వచ్చినాయి నాకు నెరవేరలేదు, దేవుడు చెప్పాడు నెరవేరలేదు, పరిశుద్ధులు చెప్పారు నెరవేరలేదు, ఏం చేయను అనే నిరాశ వస్తుందట. ఆ నిరాశలో మెల్లగా జారిపోతారు. అబ్బాయి అన్నారు, ఏమైపోతారు? జారిపోతారు. పెండ్లి కుమార్తెలు మేమమ్మాయి అని ఆ సన్నిధి కాస్త చేయకపోతే జారిపోయిన వారు కూడా ఉన్నారు, నియమించబడి. అర్థమైందా? గనుక నిరాశ అనేది భయంకర పాపం. వాళ్ళు బాగానే ఉన్నారు, దిగజారిపోతున్నారు. అయ్యగారు రండి ప్రార్థన చేద్దాం అన్నారు. అమ్మా ప్రార్థన చేద్దాం, సరే సన్నిధి క్రమం జరిగించుకుందాం. వాక్యం చెప్పను, మీరు ఒక గంట సేపు మోకాళ్ళునే ఉంటారా? ఉంటామండి. ఆ గంట మీరు మీ పిల్లలు మరి క్రమమయ్యే వరకు మోకరిస్తారా? మోకరిస్తాం. అలా చేసి సన్నిధి చేస్తాం. సరే సన్నిధి మంచి చేద్దాం. మొదలుపెట్టాను శుక్రవారం, 3 వారాలు అయింది. 3 వారాల్లో ప్రభువుని అడుగుతున్నాం, ఏంటి నాయన కారణం? ప్రార్థనలు సరిగా ఉన్నారు, విశ్వాసంలో సరిగా ఉన్నారు, స్థితిలో సరిగా ఉన్నారు, అన్నింటిలో సరిగా ఉన్నారు, కానీ బలహీనలు అయిపోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, నవ్వుల పాలైపోతున్నారు. ఏంటి బాధ నాయన? ఈ శోధన ఏంటి తండ్రి? నీవు చెబితే కదా మాకు అర్థమయ్యేది. మరుగైన సంగతులు తెలియపరిచేది సన్నిధి. అర్థమైందా? మనకు తెలిసిన సంగతులు కాదు, నాకు మీకు ఎవరికి తెలియని సంగతులు, మరుగైన సంగతులు బయలుపరిచేది ఏంటి? దైవ సన్నిధి. అది ఎవరికి తెలియదు. అర్థమైందా? కనుక మోకాళ్ళను ప్రార్థించగానే, ప్రభువా చెప్పు నాయన, ఇన్ని వారాలు నువ్వు మాట్లాడకుండా ఎంతసేపు కనిపెట్టినా మాట్లాడకపోతే లాభం ఏముంది తండ్రి? ఏంటి కారణం చెప్పు అని బలంగా ప్రభువుని అడిగాం. ఆ నలుగురిమే, వారు నలుగురు, నేను ఒక్కడిని. ప్రభువుని అడిగితే ప్రభుజు ఒక దర్శనం చూపిస్తున్నారు. ఆయన ఆ ఇంట్లో ఆ తలుపు పక్కన ఒక 2 కాళ్ళు కనబడుతున్నాయి. ఆ సన్నిధిలోనే దిగలేదు మోకాళ్ళు. పిల్లల్ని కూడా దిగనొద్దని చెప్పాను నేను. దిగొద్దు మోకాళ్ళు, మీరు అలాగే ఉండండి, ప్రభు చెప్తారు. కష్టమైనా అలా ఉండండి. 2 కాళ్ళు కనబడుతున్నాయి, మోకాళ్ళ వరకు నల్లగా ఉన్నాయి, గజ్జితో ఉంది కాలు. 2 కాళ్ళు కూడా భయంకరంగా ఉన్నాయి. ఆ 2 కాళ్ళు లోపల నిలబడి నడుస్తూ ఉన్నాయి ఆ ఇల్లంతా. అప్పుడు వెంటనే, ముగించయ్యా, ఏం జరిగింది మీ ఇంట్లో? మరి దాని ప్రభావం కనబడుతుంది. ఏం జరిగిందంటే వారు చెప్పారు, అయ్యా నిజమేనండి, ఒకసారి పోయిన వారం ఒక భయంకరమైన వ్యక్తి, మాకెవరో తెలియదు, మంత్రాలు వేస్తున్న వ్యక్తిలా ఉన్నాడు, ఎర్రని కాశ్వ కట్టుకున్నాడు, కండాయం కట్టుకున్నాడు, లోపలికి మేము రావద్దన్నా పరుగు లోపలికి వచ్చాడు, కుర్చీలో కూర్చున్నాడు, మరి ఏదో చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మాకేమొచ్చింది? శోధన.
అది అర్థం కాలేదయ్యా మాకు, దాని స్థితే మాకు తెలియదయ్యా. వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకున్నాం, కానీ లోపలికి వచ్చింది సైతాను అని మాకు తెలియలేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మొదలు పెడదాం ప్రార్థనలు. ఇక మూడోది ప్రభువు చెప్పారు, ఇక 4 వారాల్లో దాని అంతం చూడాలని మనం అనుకున్నాం. ప్రార్థన మొదలు పెట్టాం, 4 వారాలు పూర్తయింది. 4 వారాల్లో ఆ 2 పాదాలు నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. సరే చప్పట్లు కొట్టండి దేవునికి. కనుక సన్నిధిలో మరుగైన సంగతులు బయలుపడతాయి. అర్థమైందా? అది ఎవరికి అర్థం కాదు, అది ఎవరికి తెలియదు. మరుగైన సంగతులు బయలుపడతాయి. అర్థమైందా? కనుక పరిశుద్ధుల దైవ సన్నిధి అనే మాట మనం కొద్దిగా చెప్పి ముగించేస్తున్న సమయం అయిపోయింది నాది. పరిశుద్ధుల దైవ సన్నిధి అంటే ఆది కాండం మొదలుకొని, మరి ఆదామవల మొదలుకొని మన ప్రభు రాక వరకు ఎంతమంది అయితే దైవ సన్నిధిలో కూర్చుంటారో వారందరి సంగతే పరిశుద్ధుల దైవ సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపం చేసుకుంటే బైబిల్లో సన్నిధి అనే మాట 453 సార్లు ఉంది. రాసుకోండి. బైబిల్లో సన్నిధి అనే మాట 453 సార్లు రాయబడింది. నిర్గమాకాండంలో సన్నిధి అనే మాట 31 సార్లు రాయబడింది. ఎన్నిసార్లమ్మా? 31 సార్లు రాయబడింది. బైబిల్ అంతా సన్నిధి దాగి ఉంది. సన్నిధి లేకుండా బైబిల్ లేదు. అర్థమైందా? పాత నిబంధనలో దైవ సన్నిధి ఉన్నది. మనం చదువుకున్న అధ్యాయంలో సీనాయి సన్నిధి. ఏ సన్నిధమ్మా? సీనాయి సన్నిధి, 1వ సన్నిధి అది. మరి ఆ సన్నిధి విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే బహిరంగ విడుదలకు సాదృశ్యం. దేనికి? పాత నిబంధనలో సన్నిధి చేసిన కార్యం ఏంటంటే దేహాన్ని విడిపించుట, బహిరంగ రక్షణనిచ్చింది మానవునికి. అర్థమైందా? బహిరంగంగా వారిని బందీలుగా కాకుండా చూసింది, దాసత్వం నుండి బయటికి తెచ్చింది పాత నిబంధన సన్నిధి, దేవుని సన్నిధి, సీనాయి సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన సన్నిధికి స్థలం ఉంది. ఏముందమ్మా? ఎక్కడ పడి చేయకూడదు పాత నిబంధనలో సన్నిధి. అర్థమైందా? పాత నిబంధనలో సన్నిధి ఎక్కడ పడి చేస్తానంటే కుదరదు. దానికి ఒక ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు దేవుడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 16:16 మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 16:16 ఏటికి 3 మారులు అనగా పులిన రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలలో పండుగలోను ఏర్పరచుకున్న స్థలమున. చాలండి. పాత నిబంధన సన్నిధికి ఉన్న ప్రాధాన్యం ఏంటంటే ఒకే స్థలం ముందు చేయాలి. అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. అన్ని చోట్ల చేయటానికి సన్నిధికి పాత నిబంధనలో వీలు లేదు. ఆ స్థలములు ఏంటంటే మీకు తెలుసు, 1 యెరూషలేము, 2 షీలోహు. ఏంటమ్మా? యెరూషలేము, షీలోహు. కొన్నాళ్ళు షీలోహులో జరిగించారు. తర్వాత దావీదు వచ్చాక యెరూషలేములో మందిరం కట్టాక సన్నిధి అక్కడే ఏర్పడింది. కనుక ఎవరైనా సన్నిధి చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం వెళ్ళాలి. బహిరంగ విడుదల. పాత నిబంధన సన్నిధి ఏ విడుదల? అంతరంగ విడుదల కాదు. అంటే ఒక మనిషిని బయటికి తీసుకురావటం, స్వతంత్రాన్ని ఇవ్వటం మాత్రమే. 2వ సన్నిధి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. మరి 2వ సన్నిధి క్రొత్త నిబంధన సన్నిధి. ఏ సన్నిధమ్మా? ఇక్కడ అధ్యక్షులు ఎవరంటే ప్రభువే. ఆయన ఉన్న చోటే సహవాసం, ఆయన ఉన్న చోటే దీవెన, ఆయన ఉన్న చోటే సన్నిధిగా ఉంది. స్థలం అంటూ లేదిక. అర్థమైందా? నేనే ఆలయమై ఉన్నాను, దేవాలయం కంటే నేను గొప్పవాడను ప్రభు చెప్పారు. యెరూషలేము సన్నిధి కన్నా నేనే దిగి వచ్చాను గనక, నేనే సన్నిధి మీకు ఇచ్చాను గనక, క్రొత్త నిబంధనలో నేనున్న చోటే సన్నిధి, ప్రభు ఉన్న చోటే సన్నిధి అయిపోయింది. అరణ్యంలోనైనా, కొండలలోనైనా, అలాగే నదుల్లోనైనా ప్రభు ఉన్న చోట ఏమైంది? సన్నిధి వచ్చేసింది. ఇక స్థలం లేదు. అర్థమైందా? స్థలము లేదు, ప్రత్యేక స్థలం అనేది లేదు. ప్రభు వచ్చేసరికి ప్రత్యేక స్థలం లేదు. అన్ని చోట్ల ప్రభు ఉన్న చోట్ల మాత్రమే, ఇక మిగతా చోట్ల కాదు. అది దైవ సన్నిధి. ఉదాహరణకు ఒక సీమోను ఇంటికి యేసుప్రభు వెళ్ళారు భోజనానికి కదమ్మా. వెళ్ళినప్పుడు ప్రభువుని పిలిచారని కూర్చోబెట్టారు. అక్కడేముంది? సన్నిధి ఉంది. ఆ సన్నిధిలోనికి సీమోను ఉన్నారు, కానీ ఇంటిలోకి పిలిచారు, కానీ ఎందులో పిలవలేదు? ఒంటిలోనికి పిలవలేదు ఆయన. అర్థమైందా? సన్నిధి పక్కనే ఉంది.
ఇంటిలోకి రమ్మన్నారు, ఒంటిలోకి రాలేదు ఆయన. ఇలా ఒక అమ్మాయి వచ్చింది, పాపాత్మురాలని స్త్రీ వచ్చింది. ఆమె ప్రభు పాదాలు పట్టుకుంది. అదేం చెప్పండి? దైవ సన్నిధి. ఎవరు పాదాలు పట్టుకుంది? మందిరానికి వెళ్ళిందా? మందిరానికి వెళ్ళలేదు. ప్రభువును చోటే సన్నిధి గుర్తించింది. అక్కడ తన కన్నీళ్లతో పాపాన్ని కడుక్కొని శుద్ధి చేయబడి ఇంటిలో ఉన్న యేసయ్యని ఎక్కడ చేర్చుకుంది? ఒంటిలోనికి అన్నారు దేవదాసయ్య గారు. ఎందులోకమ్మా? ఒంటిలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటిలో సన్నిధి పెడుతున్నాం కానీ ఎవరుంటే లోపల? ఇంటిలో సన్నిధి ఎంత ఘనంగా జరిగిస్తున్నామో, ఆ సన్నిధి రూమ్ని ఎంత బాగా అలంకరిస్తారో కొంతమంది, కానీ ప్రభుతో సహవాసం చేయరు. సన్నిధి గది పెట్టాక తప్పకుండా సహవాస బలం లేకపోతే శోధన కీడు తప్పదు. జ్ఞాపం చేసుకోండి. అర్థమైందా? సన్నిధి గది అంటే సామాన్యమైన పని కాదే కాదు. అయ్యగారు చెప్పారు, అన్ని చోట్ల సన్నిధి కోటాలు ఏం చేయండి? ఏర్పాటు చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడోది ఏంటంటే ప్రకటనలో సన్నిధి. ఏ సన్నిధమ్మా? పద్మాసు సన్నిధి. ఏ సన్నిధి చెప్పండి? పద్మాసు సన్నిధి. పాత నిబంధన ఏ సన్నిధి? సేనాయ సన్నిధి. క్రొత్త నిబంధనలో ఏ సన్నిధి? యేసు ప్రభు వారి సహవాస సన్నిధి. దానికి పేరు పెట్టే పని లేదు. కృపా సన్నిధి అందాం. ఏ సన్నిధి? పాత నిబంధన ఏమో సేనాయ సన్నిధి, క్రొత్త నిబంధన కృపా సన్నిధి. ప్రకటనలో అంటే నేటి కాలంలో ఏ సన్నిధి? పద్మాసు సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దీనికి స్థలం ఎలా అండి? పాత నిబంధనలోనేమో స్థలం ఒకటే అన్నారు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఉన్న చోటే సన్నిధి అన్నారు. మరి ఇప్పుడెలా? ఒక చోటేనా? లేకపోతే యెరూషలేములోనేనా? మరి ప్రభు మనతో లేరుగా, మరి ఎలా చేద్దాం? ఎక్కడ చేద్దాం? అయ్యగారు చెప్పిన మాట, భూలోకంలో బైబిల్ మిషన్ ఎక్కడుందో, బైబిల్ మిషన్ పిల్లలు ఎక్కడున్నారు, ఆ ప్రతి చోట సన్నిధి కూడా ఏం చేయండి? ఏర్పాటు చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటిలో, అలాగే ఆలయంలో, శాలలో, సహవాసాలలో ఎక్కడ అనుకూలమైతే ఎక్కడ, ఇద్దరైనా ముగ్గురైనా, కనీసం కొన్ని ఊర్లో ఇద్దరు ఉండరు, ముగ్గురు ఉండరు, ఒక్కడే ఉంటారు. ఏం చేయాలి? మరి సన్నిధి పెట్టుకోవాలని ఆశ ఉంది, ఒక్కరే ఉంటారు. ఏం చేయాలి? పెట్టుకోండి, తప్పులేదు. ఎలాగైనా సన్నిధి కోటాలు పెట్టుకోండి. దేవదాస గారు చెప్పారు, అయ్యా సన్నిధి కోటాలు వచ్చాయి గనక నేను ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాను అన్నారు. ఏ కోటలు వచ్చాయి గనక? ప్రభు యొద్దకు వెళ్ళిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గనుక 3 సన్నిధులు. ఒకటో సన్నిధి ఏది? సేనాయ సన్నిధి. మోషే ఒక్కరికే. అందరికీ ఉందా? అందరికీ ఉందా? మోషే గారు తప్ప మిగతా వారు ఎవరు వెళ్ళకూడదు. ఆయన ఒక్కరే సిద్ధపడి రావాలి, కొండెక్కాలి, కూర్చోవాలి. మిగతా వారు ఎక్కితే ఏమైపోతారు? భస్మమైపోతారు. ఏమైపోతారమ్మా? భస్మమైపోతారు. కనుక మిగతా వారికి అవకాశం లేదు. మోషేకి ఒక్కరికి అవకాశం ఇచ్చారు దేవుడు. అది సేనాయ సన్నిధి. రెండవది యేసయ్య సన్నిధి శిష్యులకు వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? 12 మందికి వచ్చింది ఆ భాగ్యం. ఒక్కరు 12 మందిగా మారిపోయారన్నమాట. ప్రభుతో తిన్నారు, ప్రభుతో నడిచారు, ప్రభుతో జీవించారు, ప్రభు సహవాసన పొందుకున్నారు, ఆయన ధన్యత పొందుకున్నారు. నేటి పద్మాసు సన్నిధి ఎవరైతే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లోకి వస్తున్నారో, అర్థమైందా? ఎవరైతే ఏర్పాటులోకి వస్తున్నారో, ఎవరైతే ప్రభు పిలిస్తే వస్తున్నారో, ఎవరైతే మన తండ్రి దేవదాస పిలిస్తే వస్తున్నారో, వారందరికీ కలిగిన సన్నిధి ఏంటంటే పద్మాసు సన్నిధి. ఏ సన్నిధి? దేవునికి మహిమ కలుగునుగాక. గుంటూరులో పద్మాస్ టవర్ ఉంది కదా, ఉందా లేదమ్మా? పద్మాస్ టవర్ నిత్య ప్రార్థనలు, నిత్య విజ్ఞాపనలు చేయటానికి దేవుడు ఏర్పాటు చేశారు మన పక్షంగా. గనుక ఎంత ధన్యులమో. మోషే ఒక్కరే ఎక్కాలి, గడగడ వణుకుతున్నాడు. మోషే నేను కూడా భయపడ్డాను అన్నారా లేదా? అన్నారా లేదా? ఒకసారి చూడండి, హెబ్రీ పత్రికలు ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో మోషే గారు మాట్లాడిన మాట, ఆయన మరి నేను కూడా 12:31 అనుకుంటా, 12:31 చూడండి. మోషే గారు రాసిన మాట 12:27 చూడమ్మా. నేను కూడా మిక్కిలి వణుకుచున్నాను అంటారు ఆయన. ఒక్కరు చదవండి. ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. నేను చాలా ఇది నిర్మాకాండంలో రాయబడింది మాట. ఉందా?
లేదు లేదు, నిర్గమాకాండలో ఈ మాట లేదు. కానీ పౌలు గారికి బయలుపరచబడింది. మోషే గారు మాట్లాడుతూ చెప్పిన మాట, నేను మిక్కిలి వణుకుచు. మనకు భయం లేదు కదా అసలు. సన్నిధి అంటే ఉందా? సన్నిధి అంటే భయం ఉందా? భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు కదా. ఎంత బలహీనం, అవునా కదా. అందుకే ప్రభు కనబడి మాట్లాడట్లేదేమో. అయ్యగారు అన్నారు, మరి సన్నిధి అనగానే అక్కడ రాసిన మాటలు పొగ, అగ్ని, అలాగే ధూమము, మెరుపులు, భూకంపము, ఇవన్నీ కలిస్తే సన్నిధి అయింది మోషేకు. ఏ మానవుడు వెళ్ళలేని స్థితి సన్నిధి అయిపోయింది మోషేకు. ఆలోచిస్తే ఇంకో మాట ముగించేస్తాను నేను. ఇంకో ఆలోచిస్తే మరి నేటి కాలంలో మనకెందుకు భయం లేదు? మోషే సన్నిధి మనకిచ్చి వెళ్ళమంటే వెళ్ళగలమా? వెళ్ళలేనే కదా. ప్రభు చెప్పారట, అయ్యగారు చెప్పారట, ఈనాడు మనకెందుకు భయం లేదు, మనకెందుకు ఈ యొక్క వేదన లేదంటే, యేసు ప్రభు నరావతారిగా దిగి వచ్చారు గనక సన్నిధిలోనికి వెళ్ళటానికి మనకేం లేదు. ఇది ఈ మాట నోట్ చేసుకోండి. యేసు ప్రభు నరావతారిగా దిగి వచ్చేసారు గనక ఏ మానవునికైనా సన్నిధిలోనికి వెళ్ళటానికి ఏం లేదు, భయము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. 40 దినాలు ఉన్నారమ్మా. ఎన్ని దినాలు? 2 రోజులకి మన విసుదలు వచ్చేస్తుంది. దినాలు ఏక సహవాసం, పరిశుద్ధులు దినాలు, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, ఇంటి చింత లేకుండా ప్రభుతో ఉండిపోయారు. 40 దినములైన తర్వాత ఏం కలిగింది ఆయనకి? ముఖ ప్రకాశత. ఏం కలిగింది? ముఖ ప్రకాశత. ఎన్ని రాశారు కాండాలమ్మా? 5 కాండాలు రాశారు ఆయన. ఇక రెండవది మనం చూసుకుందాం, సమయం అయిపోయింది. యోహాను గారి సన్నిధి. యోహాను సువార్తలు ఉంది కదా, ఇందా చదువుకున్నాం కదా. నేను వచ్చే వరకు అతడు ఏం చేయడు? చావనే చావరు. మోషే సన్నిధిలో ఉన్నారు, ముఖం ప్రకాశించింది, మహిమను అందుకున్నారు. కానీ మోషే సన్నిధి ఆ యొక్క మహిమ కొంతవరకే దీవెనకరంగా మారింది. సంపూర్ణ దీవెన కాదు మోషే సహవాస సన్నిధి. ఆయన బయటికి రాగానే ఆ ముఖం ప్రకాశిస్తూ ఉంటే, ముఖం వెలుగుతుంటే పైన ఏం వేసుకున్నారు? ముసుగు వేసుకున్నారు. ఎందుకు ముసుగు వేసుకున్నారు? ఎవరు చూడలేరు, చూడకూడదు కూడా, అంత మహిమతో ఉన్నారు ఆయన. ఇప్పుడు మోషే సేనాయ సన్నిధి మనం ధ్యానం చేసుకుంటే ముసుగు సన్నిధి. మహిమతో ఉన్నదే కానీ, ప్రభుతో ఉన్నదే కానీ, ముసుగు వేయబడిన సన్నిధి. అది మోషేకే పరిమితం అయిపోయింది. ఎవరికి పరిమితం కాదు, ఎవరికి ఆ యొక్క సహవాసం లేదు. మరి పద్మాస్ సన్నిధి స్థితి వేరే. చూడండి ఒకసారి 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 2 కొరింథీ పత్రిక 3:18. నువ్వు చేస్తున్నాయి ఒక్క నిమిషం. ముసుగులేని మొహముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగాత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మోషే సన్నిధేమో ముసుగుగల సన్నిధి, కొంతవరకే ఏర్పాటు చేయబడింది. కానీ పద్మాసు సన్నిధి లేతే యోహాను సన్నిధి ప్రతిఫలింప చేసే సన్నిధి. ఏ సన్నిధి అమ్మా? ప్రతిఫలింప చేసే సన్నిధి. యోహాను గారిని కూడా దేవుడు పిలిచారు. ఆయన చేసిన సేవ 3 చోట్ల. 1 లోకలో సేవ చేశారు, 2 యోహాను గారు సన్నిధిలో సంఘంలో సేవ చేశారు, 3 ఎక్కడ సేవ చేశారు? సన్నిధిలో కూడా సేవ చేశారు. 8 చోట్ల సేవ యోహాను గారిది. లోకంలో 1, సంఘములో 2, 3వ సేవ ఎక్కడ చేశారు ఆయన? సన్నిధిలో. ఎలా మోషే ప్రభుతో కూర్చున్నారో వణుకుతూ ఆ యోహాను. ఏ ప్రతిష్ట అమ్మా? మోషే 5 ఖండాలు రాశారు, యోహాను గారు కూడా ఏం రాశారు? 5 ఖండాలు రాశారు. మోషే గారు 5 రాస్తే యోహాను గారు కూడా 5 రాశారు. కనుక మరి సన్నిధిలో నుండి మనం ఏ సన్నిధికి వెళ్ళాలి? పద్మాసనులకు వెళ్ళాలి. అయ్యగారు చెప్పారట, బైబిల్ మిషన్ వారు వినండి, బైబిల్ మిషన్ వారు తప్పకుండా యోహాను వలె ప్రత్యక్షత, దర్శనము కలిగి, సన్నిధి పరులు, ఈ 2 కలిగి, ఏం కలిగి ఉండాలి? సన్నిధి పరులు 1 ప్రత్యక్షత, 2 దర్శనం. ఈ 2 కలిగి ఉండి ప్రకటన వంటి పుస్తకాలు రాయాలన్నారట. ఎలాంటి పుస్తకాలు? ఎంత ఆశో మన తండ్రి గారికి.
యోహాను ఎలా రాశారు, అలాగే బైబిల్ మిషన్ వారు ప్రకటన వంటి పుస్తకాలు రాయాలి అని చెప్పారట. కనుక సీనాయి సన్నిధిలో ఉన్న మనము సియోను సన్నిధి అంటే పద్మాస్ సన్నిధి, మహిమగల సన్నిధిలో మనం వెళ్ళాలి. మనం కూడా దేవుని బిడలుగా, దాసై పిల్లలుగా ఆ భాగ్యాన్ని పొందుకోవాలి. ఇంకో మాట ముగించేస్తాను. సన్నిధిలోని బయటకు వచ్చేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు మామూలు ఒట్టి వెళతాం కదా, వచ్చేటప్పుడు 2 విషయాలు మనసులో ఉంచుకుని రావాలి. ఒకటి విషయం ఏంటంటే, నీ ప్రార్థన వినబడినది అని ఎవరన్నారు? ఏలి అన్నారు. ఎవరన్నారమ్మా? ఏలి ఎవరితో అన్నారు? హన్నాతో అన్నారు. హన్నాతో ఈ మాట అనుకుంటూ రావాలట. నీ ప్రార్థన వినబడింది అనే మాట జ్ఞాపకం చేసుకుని రావాలి. రెండవదిగా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యముల సన్నిధికి, ఈ 2 మాటలు జ్ఞాపకం చేసుకుని బయటికి రావాలి. వాటినే రావద్దు. ఎప్పుడు సన్నిధికి వెళ్ళినా బయటకు వచ్చి 2 చేసుకురండి. కనుక ఈరోజు మనకి ఇంత ధన్యత ఇచ్చారు, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. కనుక సీనాయి సన్నిధిలో మనము మరి సియోను సన్నిధి, పద్మాస్ సన్నిధిలోకి వెళ్ళి మన తండ్రి గారి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దేవుడు దయచేయును గాక. సర్వాధికారి పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. ఇదిగో సన్నిధి భాగ్యములు చెప్పలేనివి. 7 శుద్ధులు కలిగి సన్నిధి చేయమన్నారు. మేము బలహీనమైన సమయానికి రాలేకపోవచ్చున్నా సరే, మీరు కోపముంచట్లేదట నాయన. మీకు ఎంత ప్రేమ, అయోగ్యులము, అపవిత్రులము. కనుక సన్నిధి బలం మాకు దయచేయండి. మా కర్ణాటకలో సన్నిధి బలము లేదేమో, అందుకే మాకు వృద్ధి లేదేమో దేవా. మీ మాట వినకుండా వెళ్ళిపోతున్నాము, వచ్చి వృద్ధి లేదు నాయన. కనుక ఇక నుంచి అయినా మేము ఇదిగో తండ్రి సీనాయి సన్నిధిలో మోషే వలె, పద్మాసు సన్నిధిలో యోహాను వలె, పరిశుద్ధుల వలె మోకరించి నీ స్వరాన్ని విని మా తండ్రి ఉద్దేశాన్ని సఫలం చేసేవారుగా తయారు చేయమని సన్నిధి సహాయకుడు, సన్నిధి పరుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత.